మనసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. అయితే వివాహం అన్నది జీవితంలో ప్రతి మనిషికి చాలా ముఖ్యం. కానీ అందరి పెళ్ళిళ్ళు వారి యొక్క దాంపత్య జీవితం అనేది చివరిదాకా సాగదు. కొంతమందివి మధ్యలోనే తెగిపోతూ ఉంటాయి. అయితే వారి యొక్క మొదటి వివాహంలో వారికి మనశ్శాంతి లేకపోవటం, భార్యాభర్తల మధ్య ఎక్కువగా విభేదాలు అనేవి ఉండటం, గొడవలు, ఒకరినొకరిని అర్థం చేసుకోకపోవచ్చు, లేదా అబ్బాయిని అమ్మాయిని కానీ అమ్మాయిని అబ్బాయి కానీ విపరీతంగా టార్చర్ చేయటం, మనశ్శాంతి లేకుండా చేయడం లాంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి. అయితే నేను ఒక కస్టమర్ దగ్గరికి ఇదే సమస్య మీద వెళ్ళాను. ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది. తన భర్త తనను చాలా వేధించాడు. వాళ్ళకి డబ్బు, అందం, మంచి ఉద్యోగం అన్నీ ఉన్నప్పటికీ ఈ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందుల వల్ల ఆ అమ్మాయి కూడా డైవర్స్ తీసుకొని జీవితం మీద విరక్తి కలిగి ఇంకొక వివాహం చేసుకోకూడదన్న ఆలోచనలో ఉంది. అయితే ఆ అమ్మాయికి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ వివాహంలో ఇలాంటి ఇబ్బందులు జరిగాయి అన్నది పరిశీలించగా ఆ అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది. ఈ కుజదోష ప్రభావం వల్ల ఆ అమ్మాయి చేసుకున్నటువంటి వివాహంలో భర్త పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఆ అమ్మాయి చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అది ఆ అమ్మాయికి నచ్చజెప్పి అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి యొక్క దోషాలని తొలగించి, ఆ దోషం ద్వారా ఆ అమ్మాయికి తొలగిపోయిన తర్వాత ఇంకా అంతకైనా మంచి సంబంధం ఇచ్చి ఈరోజు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా సంతోషంగా తన జీవితాన్ని కొనసాగుతుంది. అయితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వివాహం చేసుకున్న తర్వాత మానసికంగా కుంగిపోయి ఇబ్బందులు పడి ఏ రకంగా కూడా ఇంకోసారి వివాహం అనే దానికి జోలికి వెళ్ళకూడదు అనిపించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. పెళ్లి మీద విరక్తి కలిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఇలాగా ఒకసారి దెబ్బతిన్న తర్వాత రెండో పెళ్లి గురించి ఆలోచించకండి. ఖచ్చితంగా రెండో వివాహం అనేది మనిషికి వివాహం అనేది చాలా ముఖ్యం. అలాగే మీ దోషం ఏమిటి అన్నది మీరు తెలుసుకోండి. మీరు పెళ్లి చేసుకున్న టైమా, లేదా మీ పెళ్లిలో ఏమైనా దోషాలు ఉన్నాయా, మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా దోషాలు ఉన్నాయా అన్నది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకొని దానికి తగిన నివారణ పూజ చేయించుకోవడం వల్ల మీ జీవితం మళ్ళీ సంతోషంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొత్తగా వివాహం చేసుకోబోయే వాళ్ళు కూడా ఒకసారి జాతకం చూపించుకొని పెళ్లి చేసుకోవడం అన్నది చాలా ముందు జాగ్రత్తకి చాలా మంచిది. అలాగే ఇట్లాగా నివారణ చేసుకుంటే మీకు ఖచ్చితంగా రెండో జీవితమే చాలా అద్భుతమైన జీవితం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను ఎన్నో ఇలాంటివి పరిష్కారం చేశాను. అలాగే మీకు కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఇలాగా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే నన్ను సంప్రదించండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బిల్ నొక్కండి.